అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్గా అయిపోయే ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు గ్యాస్తో ఏ పని లేకుండా ఆయిల్ కూడా యూస్ చేయకుండా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. సింపుల్ గా అయిపోయే ఈ పచ్చి పులుసు రెసిపీని నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గిన్నె తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు చింతపండుని నాననివ్వాలి. చింతపండు నానేలోపు మిరియాల పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సగం వరకు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. 5 వెల్లుల్లిపాయలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసి ఇందులోకి ఇంకో 1 గ్లాస్ వరకు వాటర్ని మనము యాడ్ చేసుకోవాలి. నోరంతా చప్పచప్పగా ఉన్నప్పుడు, ఏమి తినాలనిపించినప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 3 మెంబర్స్ వరకు తినొచ్చు. ఆనియన్ వేసుకోకపోతే ఒక 2 డేస్ వరకు నిలువ ఉంటుంది. ఈ విధంగా మనం చింతపండుని సపరేట్ చేశాక మనం ముందుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న మిరియాలు పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకో సగం వరకు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పులుసులోకి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని కూడా ఒకసారి వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చి పులుసులో వేసేసి ఒకసారి అంతా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు పోసుకొని ఏదైనా ఫ్రై కర్రీ నంచుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.